కేంద్రం మనపై పన్నుల మోత మోగిస్తోంది. ఇన్కమ్ ట్యాక్స్ టాపిక్ వస్తే చాలు చాలా మంది నోట వినిపించే కామన్ డైలాగ్ ఇది. 3 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి సున్నా ట్యాక్స్ అని, ఆపై సంపాదించే వారికి బాధుడు తప్పదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. కొందరైతే ఇది ఏకంగా ట్యాక్స్ టెర్రరిజం అంటారు. మరి ఇంతకీ అసలు మీకు ఎంత పన్ను కట్ అవుతుంది? ట్యాక్స్ స్లాబ్ లెక్కేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ యాన్యువల్ ఇన్కమ్ 7,50,000 లోపు ఉంటే మీకు రూపాయి కూడా ట్యాక్స్ పడదు. ఐటీఆర్ ఫైలింగ్ అవసరం కూడా లేదు. ఒకవేళ మీ జీతం ఆ లిమిట్ దాటితే అప్పుడు ట్యాక్స్ పడుతుంది. మరి ట్యాక్స్ స్లాబ్ లో 3 నుంచి 7 లక్షల మధ్య కూడా 5% ట్యాక్స్ అని ఉంటుంది కదా. మరి దాని సంగతి ఏంటంటారా? అసలు ముందుగా మన ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ కు గాను కొత్త ట్యాక్స్ రెజ్మీలో 0 నుంచి 3 లక్షల వరకు 0% ట్యాక్స్, ఏటా 3 లక్షల పై నుంచి 7 లక్షల వరకు సంపాదించే వారిపై 5%, 7 లక్షల పై నుంచి 10 లక్షల మధ్య అయితే 10%, 10 లక్షల పై నుంచి 12 లక్షల వరకు అయితే 15%, 12 లక్షల పై నుంచి 15 లక్షల మధ్య అయితే 20%, 15 లక్షల పై నుంచి మీ ఆదాయం ఎంతున్నా 30% ట్యాక్స్ ఉంటుంది. సో ముందుగా చెప్పినట్టు మీ యాన్యువల్ ఇన్కమ్ 7,50,000 లోపు ఉంటే మీకు రూపాయి కూడా ట్యాక్స్ పడదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ జీతం ఏడాదికి 10 లక్షలు అనుకుందాం. అందులో 75,000 స్టాండర్డ్ డిడక్షన్ కింద మీకు డిఫాల్ట్ గా మినహాయింపు ఉంటుంది. ఇప్పుడు మీ ట్యాక్సబుల్ అమౌంట్ 9,25,000. ఈ మొత్తాన్ని ట్యాక్స్ స్లాబ్ లో మెన్షన్ చేసిన రేషియోలో స్ప్లిట్ చేసి లెక్కిస్తారు. అంటే 0 నుంచి 3 లక్షల వరకు 0% ట్యాక్స్ కాబట్టి ఆ మొత్తాన్ని పన్నులోకి కేంద్రం లెక్కించదు. ఇక 3 లక్షల పై నుంచి 7 లక్షల మధ్య 5% కాబట్టి ఆ 4 లక్షలపై 5% ట్యాక్స్ అంటే 20,000 పడుతుంది. ఇక 7 లక్షల పై నుంచి 10 లక్షల మధ్య 10% కాబట్టి మీ ట్యాక్సబుల్ అమౌంట్ లో మిగిలిన 2,50,000 పై 10% అంటే 22,500 పడుతుంది. 3 లక్షల నుంచి 7 లక్షల మధ్య వేసిన 20,000 ఆ పైన వేసిన 22,500 కలిపితే ఆ మొత్తం అమౌంట్ 42,500 అవుతుంది. ఇక దీనిపై 4% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఉంటుంది. 42,500లో 4% అంటే 1,700. సో ఈ 1,700 కూడా కలిపితే మీరు కట్టే టోటల్ ట్యాక్స్ అమౌంట్ ఏడాదికి 44,200 అవుతుంది. ఒకవేళ మీరు పాత పన్ను విధానాన్ని ఎంచుకుని ఉంటే ట్యాక్స్ స్లాబ్ ఈ విధంగా ఉంటాయి. 0 నుంచి 2,50,000 వరకు 0% ట్యాక్స్, 2,50,000 నుంచి 5 లక్షల వరకు 5%, 5 లక్షల నుంచి 10 లక్షల మధ్య అయితే 20%, 10 లక్షల పైన అయితే 30%గా ఉంది. ఇక పాత పన్ను విధానంలో 10 లక్షల జీతంలో 50,000 స్టాండర్డ్ డిడక్షన్ కింద మీకు డిఫాల్ట్ గా మినహాయింపు ఉంటుంది. ఇప్పుడు మీ ట్యాక్సబుల్ అమౌంట్ 9,50,000. ఈ మొత్తాన్ని ట్యాక్స్ స్లాబ్ లో మెన్షన్ చేసిన రేషియోలో స్ప్లిట్ చేసి లెక్కిస్తారు. అంటే 0 నుంచి 2,50,000 వరకు 0% ట్యాక్స్ కాబట్టి ఆ మొత్తాన్ని పన్నులోకి కేంద్రం లెక్కించదు. ఇక 2,50,000 నుంచి 5 లక్షల వరకు 5% కాబట్టి 2,50,000 పై 5% ట్యాక్స్ అంటే 12,500 పడుతుంది. 5 లక్షల నుంచి 9,50,000 మధ్య 20% కాబట్టి ఆ 4.5 లక్షలకు 90,000 పడుతుంది. ఇప్పుడు ఈ రెండు కలిపితే మొత్తం 1,02,500 అవుతుంది. ఇక దీనిపై 4% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఉంటుంది. 1,02,500లో 4% అంటే 4,100. సో ఈ 4,100 కూడా కలిపితే మీరు కట్టే టోటల్ ట్యాక్స్ అమౌంట్ ఏడాదికి 1,06,600 అవుతుంది. అయితే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే ఎంచుకున్న వారికి సెక్షన్ 80C, 80E, 80D, 80G, 80TTA, 80CCD, 80EEA కింద మినహాయింపులు పెట్టుకునే అవకాశం ఉంటుంది. 80C అంటే మీరు ఎల్ఐసి ప్రీమియం, పిపిఎఫ్, ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ మొదలైన వాటిలో ఇన్వెస్ట్ చేస్తే ఆ మొత్తాన్ని డిక్లేర్ చేసి మినహాయింపు పొందవచ్చు అన్నమాట. ఇక 80D అంటే మెడికల్ ఇన్సూరెన్స్, అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ లోన్స్ పై కట్టే వడ్డీ నుంచి మినహాయింపు కోసం 80E, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ కి డొనేషన్ ఇస్తే 80G, హౌసింగ్ లోన్ పై ఇంట్రెస్ట్ నుంచి మినహాయింపు పొందడానికి 80EEA, సేవింగ్ డిపాజిట్ల ఇంట్రెస్ట్ పైన ఇన్ కేస్ సీనియర్ సిటిజన్లు అయితే FD, RDలపై వడ్డీ నుంచి కూడా 80TTA కింద మినహాయింపు పొందవచ్చు. నేషనల్ పెన్షన్ స్కీమ్ కి వాలంటరీగా ఉద్యోగి కాంట్రిబ్యూట్ చేస్తే దాని మీద 80CCD కింద మినహాయింపు పొందవచ్చు. ఈ సెక్షన్స్ కొత్త రెజ్యూమే ఎంచుకున్న వాళ్ళకి వర్తించవు. కానీ ఓల్డ్ రెజ్యూమే వాళ్లకు ఈ మినహాయింపుల ద్వారా కూడా పెద్దగా బెనిఫిట్ ఉండదనే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మనం 10 లక్షల జీతం ఉన్న వ్యక్తికి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే కింద 1,02,500 ట్యాక్స్ అమౌంట్, దానిపై 4% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ కింద 4,100 కలిపి 1,06,600 కట్టాలనుకున్నాం కదా, అది కాస్త తగ్గుతుంది. అయినా కానీ ఆ మొత్తం కూడా న్యూ ట్యాక్స్ రెజ్యూమేతో పోల్చితే ఎక్కువే. ఇది ఇన్కమ్ ట్యాక్స్ లెక్క.
ఇది వాటి బిగ్ స్టోరీ. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి బిగ్ స్టోరీస్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెంటనే వేటి న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.